సమస్య ఎత్తును కాదు దేవుని శక్తిని చూడు అని ఈ వీడియో చేయడానికి ప్రభు చూపిన కృపను బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుని శక్తి ఎప్పుడూ ఒకే విధముగా ఉంటుంది. అది మనము చూసే విధానంలోనే మనం పొందుకోగలం. కొందరు భక్తి గలవారై దేవుని శక్తిని ఆశ్రయించిన వారుగా ఉన్నారు. సమస్యను పెద్దదిగా చేస్తూ సాతానును అధికముగా చూసేవారుగా ఉన్నారు. ఇట్టి జాబితాలో మనం బైబిల్ గ్రంథంలో చూసుకుంటే మనకు గుర్తొచ్చేవారు ఇశ్రాయేలు ప్రజలు. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 40 రోజులు సమస్య ఎత్తును చూస్తూ, సమస్య బలాన్ని చూస్తూ, సమస్య వేస్తున్న సవాలును చూస్తూ మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనంలో చాలా భయపడ్డారంట. రాజైన సౌలు సహితము ప్రజలందరితో కలిసి చాలా భయపడి 40 రోజులు దేవుని శక్తిని వారు ఆశ్రయించకుండానే ఉన్నారు. గొలియాతు మరలా సవాలు విసురుతూ ఉన్నప్పుడు ఈ మారు ఇశ్రాయేలు ప్రజలు భయపడమే కాదు పారిపోతూ ఉన్నారు. కానీ అక్కడ నిలబడిన వ్యక్తి ఎవరో తెలుసా? దావీదు. దావీదు నిలబడడం మాత్రమే కాదు, ఈ 40 రోజులు సవాలు విసిరిన గొలియాతుకి ఒక సవాలు చేస్తూ ఉన్నాడు. జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ ఫిలిస్తీయుడు ఏ పాటివాడు. ఈ మాటలో ఎంత బలం కనిపిస్తుందండి. అవును, తమ దేవుని ఎరుగువారు బలము కలిగి శూరకార్యములు జరిగిస్తారని వాక్యం సెలవిస్తుంది కదా. జాగ్రత్తగా గమనించినట్లయితే సౌలు రాజు కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ 40 రోజులు చేయలేని యుద్ధాన్ని దావీదు ఒక్క రోజులోనే ఎలా చేయగలిగాడు అంటే దావీదు యొక్క జ్ఞానమో, దావీదు యొక్క బలమో, యుద్ధ నైపుణ్యతో కాదు. దావీదు దేవుని ఆశ్రయించాడు, దేవుని శక్తిని ఆశ్రయించాడు. ఆయన ఎంతటి కార్యమైన చేయగలడని ఆశ్రయించడం ద్వారా ఎంత మేలు కలిగిందో చూడండి. దావీదుకు పేరు ప్రఖ్యాతలు, ఇశ్రాయేలు ప్రజల మీద ఉన్న నింద తొలగిపోయింది, శత్రుపైన జయం కలిగింది. ఇశ్రాయేల్ ప్రజలందరి ద్వారా దేవుని నామానికి మహిమ. ఈరోజు ఆయన శక్తి నేను ఆశ్రయించాలని, ఆ శక్తి కార్యములు నీ జీవితంలో జరగాలని, నీ ద్వారా దేవుడి నామానికి మహిమ కలగాలని దేవుడు ఈ వీడియో ద్వారా నీతో మాట్లాడాడు. మరి ఆయన శక్తి కార్యాలు నీ జీవితంలో జరగడానికి నువ్వు ప్రభు శక్తిని ఆశ్రయిస్తావా? అయితే నమ్ము, దేవుడు అట్టి సహాయం నీకు అనుగ్రహించును గాక.